ఎనకటోళ్ళు చెప్పేటి జర ఏదాంతంలా కనిపించినా ముచ్చటలు మురిపమే ఉంటది. మా జేజమ్మకైతే 80 ఏండ్లొచ్చినా ఒత్తుగా జుట్టుంటేనే గట్టిగా షికేసుకుంటుండే. ఎందుకంటే ఎనకటోళ్ళు తినే తిండి గసుంటదన్నట్టు. ముచ్చట అర్థమైంది గదా! కళ్యామాకు పులిహోర. మొత్తమంతా నూనె గాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు పిడికెడు కంటే ఎక్కువనే ఎండుమిరపకాయలు కారం ఉంటేనే మంచిగుంటది. ఇక నిమ్మకాయ సైజు చింతపండు ఏసేసి మంచిగా గోలిన తర్వాత మనం ఒక అప్పుడంతా కళ్యామాకు తీసుకున్నామన్నట్టు మంచిగా కడిగేసి ఆరబెట్టుకున్నా పర్వాలేదు, ఆరబెట్టుకుంటే కూడా మంచిదే అన్నట్టు. మంచిగా కళ్యామాకు ఏసేసుకొని మిక్సర్‌కి తీసేసుకోవాలి. ఇది రోట్లో నూరుకునే దాని చుట్టూ ఇంకా మంచిగుంటది. ఇక దొడ్డుప్పు, పసుపు ఏసేసి మంచిగా మెత్తగా పొడి కొట్టుకోర్రి. ఈ పొడి మనం ఉడకబెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి. ఇది పులిహోర చేసుకుంటున్నాం కదా కళ్యామాకు పులిహోర. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకునుంటే 3, 4 నెలలైనా ఉంటదన్నట్టు కమ్మగా వాసనొస్తుంది. ఎంత కమ్మగుందో. నూనెలో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అట్లనే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు మొత్తం అంతా అల్లం ఎల్లిగడ్డ, ఇంగువ ఇవన్నీ ఏసేసుకొని మంచిగా గోలించుకుంటే తాలింపు అయిపోతదన్నట్టు. ఈ తాలింపు అన్నంలో పొడి కలుపుకున్నాం కదా! అది పెట్టేసుకొని తింటే కళ్యామాకు పులిహోర మళ్ళీ మళ్ళీ తింటా అంటారు. ఈ తాప కంపల్సరీ ట్రై చేయండి.